హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు పెట్టే వీడియో ఏంటంటే 8th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్. యాక్చువల్గా ఈ వీడియో ఎవరి కోసం అంటే ఆల్రెడీ టెట్ ప్రిపేర్ అయిపోయి మోడల్ పేపర్స్ చేస్తూ ఉన్న వాళ్ళ కోసం కాదు. న్యూగా ఇప్పుడైతే ఎవరైతే ఎగ్జామ్ అసలు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, ఇంగ్లీష్ గ్రామర్ అంటే భయపడుతున్నారు, అసలు ఇంగ్లీష్ గ్రామర్లో ఏం చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి అని అర్థం కాని వాళ్ళ కోసం ఒక చిన్న వీడియోగా నేను పెడుతున్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ 8th క్లాస్ గ్రామర్. ఇది టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను. ఎందుకంటే మీరు ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూస్తే మనకి టెట్లో వచ్చినవన్నీ చాలా క్వశ్చన్స్ టెట్లో టెక్స్ట్ బుక్లో ఉన్న సేమ్ క్వశ్చన్స్ కూడా వచ్చేసిన బిట్స్ ఉన్నాయి. సో అందుకని టెక్స్ట్ బుక్ బిట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను కొన్ని గ్రామర్ టాపిక్స్ అనేవి కవర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీరు నేర్చుకునే ముందు ఫస్ట్ ఏది ఎలా చేంజ్ అవుతుందో మీకు ఐడియా ఉండాలి. ఐ అనేది మీగా చేంజ్ అవుతుంది, వి అస్ యూగానే రాస్తాము, దే అనేది దెమ్ అవుతుంది, హీ హిమ్ అవుతుంది, షీ హెర్ ఇట్లాగే రాస్తాం. సో యాక్టివ్ వాయిస్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. అదే దాన్ని ప్యాసివ్ వాయిస్గా చేంజ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 అండ్ ఆబ్జెక్ట్. V3 అంటే వెర్బ్ థర్డ్ ఫామ్ అనమాట. సో మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు మీకు ఐడియా వస్తుంది. సో హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, బీయింగ్, బీన్. సో ఇవన్నీ మనకి హెల్పింగ్ వర్బ్స్ అనమాట. సో ఒకసారి మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ని నేను మీకు చూపిస్తున్నాను. సీ హియర్. ఫస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఫస్ట్ మీకు ఏ గ్రామర్ పార్ట్ అనేది రావాలన్నా అట్లీస్ట్ టెన్స్ అంటే ఏంటో కూడా మీకు ఐడియా ఉండాలి. ఓకే, టెన్స్ అట్లీస్ట్ మినిమం టెన్స్ అంటే ఏంటి, వాటి యొక్క సబ్జెక్ట్ స్ట్రక్చర్ అనేది తెలిస్తే కానీ మనం యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ ఇవేమీ చేయలేము. సో ఇక్కడ చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, ఆర్, యామ్, ఆర్, V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V4 అంటే ఏంటంటే ఇంగ్ ఫామ్ అనమాట. వెర్బ్కి ఐఎన్జీ ఇంగ్ ఉంటే మనం దాన్ని V4 అని చెప్తాం. ఓకే, వెర్బ్కి ఇంగ్ ఫామ్ ఉంటే దాన్ని మనం V4 అని చెప్తాం. సో చూడండి, ఇక్కడ నేను యాక్టివ్ వాయిస్ తీసుకున్నాను. యాక్టివ్ వాయిస్ అనేది ఏంటంటే ఐ యామ్ డ్రింకింగ్ కాఫీ. ఓకే, ఐ యామ్ డ్రింకింగ్ కాఫీ అనేది యాక్టివ్ వాయిస్. సో దాన్ని ప్యాసివ్ వాయిస్గా ఎలా చేంజ్ చేస్తున్నామో చూడండి. కాఫీ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై మీ. సో ఇది ఎలా వచ్చిందనే డౌట్ మీకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు రూల్స్ మెన్షన్ చేయమంటే నేను తప్పకుండా ఆ రూల్స్ కూడా రాస్తాను. ఫస్ట్ మీకు ఇచ్చిన యాక్టివ్ వాయిస్ అనేది ఏ ఫామ్లో ఉందనేది మీకు ఐడియా రావాలి. ఓకే, అంటే ఏంటి, తీసుకున్నది ఏంటి, అది ఏ టెన్స్లో ఉన్నది తెలియాలి. సో ఫస్ట్ మనం అది ఏ టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏ టెన్స్లో ఉంది, ఇక్కడ మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది చూడండి, ఐ యామ్ డ్రింకింగ్ కాఫీ. సో ఇదే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్ ఫామ్, ఇది ఆబ్జెక్ట్. సో ఫస్ట్ మనకి యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్గా మార్చాలంటే ఆబ్జెక్ట్ని ముందు రాస్తాం, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ రాస్తాం, V3 ఫామ్ రాస్తాం అండ్ ఆబ్జెక్ట్ రాస్తాం. సో అదే కదా మనం ఇక్కడ చెప్పుకున్నది. చూడండి, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, V3 ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అనేది కాఫీ. ఓకే, సో ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఈజ్ రాసాం, ఈజ్, బీయింగ్ యాడ్ చేయాలి, V3 ఫామ్. డ్రింక్కి V3 ఫామ్ ఏంటి, డ్రింక్, డ్రంక్, డ్రంక్. ఓకే, సో V3 ఫామ్ డ్రంక్ కాబట్టి డ్రంక్ అని రాసాము. బై ఐకి ఏంటి, ఐకి ప్యాసివ్ వాయిస్ మీ కాబట్టి బై మీ అని రాసాం. ఓకే, మీరు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్గా కన్వర్ట్ చేసేటప్పుడు కన్ఫామ్గా ఆబ్జెక్ట్ రాస్తారు కదా, అంటే వర్బ్ ఆబ్జెక్ట్ మధ్యలో బై అనేది యూజ్ చేయాలి. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి.
సో అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అసలు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటో మీకు తెలియాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ వాడిచ్చింది ఏంటి, ఏ టెన్స్, ఇవన్నీ వాడు ఇవ్వడం జస్ట్ ఏంటంటే అది ఈ సెంటెన్స్ అనేది ఇస్తాడు, అది ఏ టెన్స్లో ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐ హ్యావ్ డ్రంక్ కాఫీ అని ఇచ్చాడు. సో ఐ హ్యావ్ డ్రంక్ కాఫీ, సో అది ఏ టెన్స్లో ఉంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత మనకి దానికి ప్యాసివ్ వాయిస్ రాయాలి. సో ఇది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ ఎప్పుడు ముందుకు వస్తుంది. సో కాఫీ అనేది ముందుకు వచ్చింది. హ్యావ్ అనేది ఎలా మారుతుంది, హ్యాజ్ బీన్గా మారుతుంది. డ్రంక్ అనేది V3 ఫామ్, డ్రంకే కాబట్టి డ్రంక్ అని ఉంచేసాం. బై ఐ అనేది ఎలా మారుతుంది, మీగా మారుతుంది. సో అది నెక్స్ట్, అదే పాస్ట్ కంటిన్యూస్, ఐ వాజ్ డ్రింకింగ్ కాఫీ. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐ వాజ్ డ్రింకింగ్ కాఫీ అని ఉంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు. ఓకే, ఇది కదా ఆబ్జెక్ట్, కాఫీ ఇది ముందు రావాలి. కాఫీ, వాజ్, బీయింగ్, డ్రింక్కి V3 ఫామ్ ఏంటి, డ్రంక్, బై, మీ, ఐకి మీ కదా ప్యాసివ్ వాయిస్, సో మీ. సో ఇలా మనం ఇచ్చిన సెంటెన్స్ ఏ ఫామ్లో ఉంది, ఐ మీన్ ఏ టెన్స్లో ఉందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దాని తర్వాత దాన్ని ప్యాసివ్ వాయిస్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, స్ట్రక్చర్ అనేది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇచ్చిన సబ్జెక్ట్ తీసుకుంటాము, హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాము, V3 ఫామ్గా కన్వర్ట్ చేస్తాము, అండ్ బైని యాడ్ చేస్తాము. అక్కడ ఐ ఉంది కాబట్టి ఇక్కడ మీ రాసాం. యాక్టివ్ వాయిస్లో ఐ అయితే ప్యాసివ్ వాయిస్లో మీ అవుతుంది. సో ఇలా అనేది మనం రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, సో అదే 8th క్లాస్లో మీకున్న నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఉంది. సో ఇది కూడా ఫస్ట్ రూల్స్ అనేవి తెలియాలి. దేనికైనా మీరు రూల్స్ గుర్తుపెట్టుకుంటే అండ్ టెన్సెస్ వస్తే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ కాకపోయినా ఆ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి నియరర్గా మనం కరెక్ట్గా పెట్టగలం. సో ఆ రూల్స్ ఏంటో చూడండి. సింపుల్ ప్రెజెంట్లో ఉంటే డైరెక్ట్ స్పీచ్ అనేది దాన్ని సింపుల్ పాస్ట్గా మార్చాలి. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్లో మార్చాలి. సింపుల్ పాస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోనే మారుస్తాం. పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుస్తాం. అదే యామ్, ఈజ్, ఆర్ ఉంటే వాజ్ వర్గా మారుస్తాం. వాజ్ వర్, హ్యావ్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఉంటే హ్యాడ్ బీన్గా మారుస్తాం. సేమ్ అక్కడ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో ఎలా చెప్పుకున్నామో ఇక్కడ కూడా అంతే. డైరెక్ట్ స్పీచ్లో హియర్ ఉంటే దేర్గా రాస్తాం. నౌ ఉంటే దెన్, దిస్, దట్, దీస్ అంటే దీస్గానే ఉంచుతాం. అదే డైరెక్ట్ స్పీచ్లో టుమారో ఉంటే ఫాలోయింగ్ డే అని రాయాలి, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎస్టర్డే అని ఉంటే ద డే బిఫోర్ అని చెప్పి రాస్తాం. టుడే ఉంటే దట్ నైట్, దట్ డే అని రాస్తాము. టు నైట్ ఉంటే దట్ నైట్ అని చెప్పి రాస్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ సెడ్ ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ టెట్. ఏం చెప్పింది ఇక్కడ, నేను టెట్కి ప్రిపేర్ అవుతున్నాను. షీ సెడ్ ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ టెట్. ఓకే, అది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తామంటే దాన్ని షీ సెడ్ దట్ షీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ టెట్ ఆర్ డిఎస్సి. సో ఇక్కడ నేను డిఎస్సి అని రాసాను, ఏమనుకోకండి. షీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి. సో ఇది ఎలా రాసాము, ఇది ఏ టెన్స్లో ఉందో ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ టెట్ అంటే అది ఏ టెన్స్లో ఉంది, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎలా మారుతుంది, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎలా మారుతుందమ్మా, పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, వాజ్ బార్ వర్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో అందుకే షీ సెడ్ ఎప్పుడు వచ్చినా దట్ అని రాయాలి. షీ సెడ్ దట్ షీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ టెట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ సెడ్ ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. ఐ సెడ్ దట్ హ్యావ్ ఎలా మారుతుంది, హ్యాడ్గా మారుతుంది. హ్యావ్ అంటే ఏ టెన్సు మీకు తెలియాలి. హ్యావ్ అనేది ఏ టెన్స్లో వస్తుంది అని చెప్పి తెలియాలి. ఏ టెన్స్లో వస్తుంది, హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ వస్తే ఏం రాయాలి, హ్యాడ్ బీన్ రాయాలి.
హ్యావ్ ఆర్ హ్యాజ్ ఎందులో వస్తుంది? ప్రెజెంట్. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ని ఎలా కన్వర్ట్ చేయాలి? పాస్ట్ పర్ఫెక్ట్గా కన్వర్ట్ చేయాలి. సో అందుకే ఐ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్ అని చెప్పి రాసాం. ఓకే, నెక్స్ట్ మీరు ట్రై చేయండి. షీ సెడ్ ఐ ఏట్ యాపిల్స్ ఎస్టర్డే. నేను నిన్న యాపిల్స్ని తిన్నాను. సో అది ఎలా రాయొచ్చు? ఇది ఏ ఫామ్లో ఉంది? ఐ ఏట్ యాపిల్స్ అంటే పాస్ట్, సింపుల్ పాస్ట్ ఫామ్లో ఉంది. సింపుల్ పాస్ట్ ఎలా కన్వర్ట్ అవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్గా కన్వర్ట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ చెప్పేయచ్చు. ఎలా రాయొచ్చు అది? షీ సెడ్ దట్ ఐ హ్యాడ్ ఏట్ అని ఉంది. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్లో ఏమొస్తుంది? ఫాము V3 ఫామ్ వస్తుంది. ఓకే, ఈటెన్. ఓకే, ఐ హ్యాడ్ ఈటెన్ యాపిల్స్ ఎస్టర్డే అంటే ఏంటో చెప్పాలి మనం అక్కడ? ద డే బిఫోర్ అని రాయాలి. ఓకే, ఎస్టర్డే ప్లేస్లో ద డే బిఫోర్ అని రాయాలి. ఓకే, ఇక్కడ ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని రిమైనింగ్ అంతా నేను పార్ట్ 2గా రాస్తాను. థ్యాంక్ యూ.